హలో 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 నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాం, డైలీ వీడియోస్ పెడతాం, చూడండి కావాలన్నా ప్రీవియస్ వీడియోస్. స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను వర్క్ చేస్తున్నా. మీ అందరి స్కిల్ డెవలప్మెంట్ మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఇది ఫాలో చేయాలంతే. ఓకే, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అది స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్. నాకు చెప్పేటోళ్ళు వారు లేకుండా కాబట్టి నేను ఫాలో చేయలేకపోయినా స్టార్టింగ్ డేస్లో. మీకు ఇప్పటి నుంచే చెప్తున్నా, స్టార్టింగ్ డేస్లోనే మీరు డబ్బులు కోల్పోవద్దు ప్లీజ్. నాకు నిన్న ఒక థాట్ వచ్చింది అనమాట. ఏమనిపించింది తెలుసా, అదే మనం ఆప్షన్ ట్రేడింగ్ అని చెప్పేసి తెలుగులో వీడియోస్ పెడుతున్నాం. మనల్ని చూసి చాలామంది ఆప్షన్ ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళు రూల్స్ ఫాలో చేయలేక, కరెక్ట్ రిస్క్ రివార్డ్ ఫాలో చేయలేక, తప్పుగా ఫ్లూలో ఫోమోలో చాలా లాసెస్ అయింది అనుకోండి. నాకు మస్తు బాధ వేస్తుంది. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ యూట్యూబ్ ఛానల్ బంద్ చేద్దాంరా నాయన, ఉట్టి అని ఎంతమంది పైసలు ఎందుకు, వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఒకవేళ రూల్స్ ఫాలో లేకుండా ట్రేడ్ చేస్తే ఆబ్వియస్గా లాసెస్ అవుతాయి గైస్. ఎందుకంటే నీకు 30% ప్రాఫిటబుల్ ఛాన్సెస్ ఉంటుంది, 70% లాసెస్ ఉంటుంది నువ్వు బ్లైండ్గా చేస్తే. ఓకే, సో అందుకే అనిపించింది, అమ్మ ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఎంతమంది మేబీ కొత్తగా స్టార్ట్ అయ్యి లాస్ అయి ఉంటారు. అందుకే చెప్తున్నా, మళ్ళీ తర్వాత నాకు చెప్పకండి. చేస్తే కరెక్ట్ రూల్స్ ఫాలో చేసి చేయండి, పర్ఫెక్ట్ రూల్స్. 3 అంటే 3 ట్రేడ్. ఓకే, లేదంటే వేరే చేసుకోండి, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి, స్టాక్ ట్రేడింగ్ చేసుకోండి. కానీ ఆప్షన్ బయింగ్ కొంచెం ఫేమస్ కాబట్టి మొత్తం ఇండియాలో అందరు చేసుకుంటూ కూర్చుంటారు, ఎందుకంటే తక్కువ పైసలతో వస్తుంది కాబట్టి. కానీ పైసలు పోతాయి గైస్. కామ్గా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, స్టార్టింగ్ 3 డేస్లో నాకు 3 ఇయర్స్ అప్పుడు ఏమనిపించింది కదా, అరే అసలు ఎందుకు స్టార్ట్ చేసినారా నాయన, ఉట్టిగానే పైసలు పోయినాయి కదా, అట్లీస్ట్ స్టార్ట్ చేయకపోయింటే నాకు పైసలు మిగులుతుండే అనిపించింది. సో ఐ హోప్ యూ గైస్ విల్ నాట్ రీచ్ అ సిచ్యువేషన్, అందుకే మీకు నేర్పిస్తాను. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే గైస్, నిఫ్టీ ఇది నిఫ్టీ, మన నిఫ్టీ మళ్ళీ డైలీ చెప్పేటట్టు క్లియర్గా చెప్తా. ఓకే, కొన్ని రోజుల నుంచి పడుతుంది. ఓకే, ఇక్కడ ఒక జోన్ ఉంది, నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ జోన్ కన్నా కిందికి ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ జోన్ ఒక మంచి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. దీనికన్నా పైకి వెళ్ళిపోతే కొంచెం బుల్లిష్ అయ్యే మార్కెట్ ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంది. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు చూడండి గైస్, అన్ని స్టాక్స్ ట్రేడ్ అన్నీ పైకి వచ్చేస్తున్నాయి. జస్ట్ ఎన్ని పాయింట్స్ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16 పాయింట్స్ పైకి వచ్చింది ఈరోజు. అదాని పవర్ 68 పాయింట్స్ పైకి వచ్చింది. అమ్మ జీవితం, ఇందాకనే చేసిన 50 ఉండే. ఎన్టీపీసీ గ్రీన్ పైకి వస్తుంది, నిప్పాన్ ఇండియా ఆబ్వియస్లీ పైకి వస్తుంది, నిఫ్టీ పైకి వస్తాయి. చూడండి అన్ని పైకి వస్తున్నాయి, రిలయన్స్ ఒకటి తప్ప. సో ట్రెండ్ చేంజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. చూడండి ఎన్టీపీసీ గ్రీన్ ఇక్కడ నుంచి 6 పాయింట్స్, గుడ్. సో అది జరుగుతుంది. బట్ మనం స్కాల్పర్స్ కాబట్టి చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, కాల్ సైడ్ కొంచెం మంచిగా పెరుగుతుంది గైస్, సూపర్. ఇగో దీనికన్నా పైన ఉంటే మనం ఒక ట్రేడ్ సెటప్ అవ్వలే అనుకున్నా, ఇప్పుడు అయింది గైస్. చలో ఒక స్కాల్పింగ్ స్టార్ట్ చేద్దాం. 23,150 కాల్ 300 క్వాంటిటీ. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ నేను బై చేయొచ్చు కానీ నేను వెయిట్ చేస్తున్నా. సింపుల్ ఇక్కడ బై చేసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది యాక్చువల్లీ ఈ క్యాండిల్లో బై చేసేది ఉండే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపల బిస్కెట్ అయింది అది. రిస్క్ తీసుకుందామా గైస్, ఎందుకంటే దీనికన్నా పైకి వెళ్ళింది కదా, దెర్ ఇస్ మోర్ ఛాన్సెస్ దట్ విల్ గో అప్. నాకు కొంచెం కింద దొరికితే నేను బై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెం కింద. చలో బై చేసిన గైస్. ఓకే, సింపుల్ ఈఎంఐ కింద మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, చలో ఇది కంటిన్యూ అయితే అట్లీస్ట్ ఇగో వీడి దాకా వస్తుంది. సో మనం ఒక చిన్న ప్రాఫిట్ ఇచ్చిపోతుంది మనకు మంచిది. కరెంట్లీ ఇది నా ఫస్ట్ ట్రేడ్, 600 ప్రాఫిట్ నడుస్తుంది. ఇగో ఫస్ట్ ట్రేడ్ ఇది. ఓకే, కిందికి వచ్చింది అమ్మ. ఓకే పర్లేలే, ఈ ఈఎంఐ కన్నా పైనంత వరకు మనం సేఫ్ గైస్. ఓకే, ఈ ఈఎంఐ కన్నా కింద వస్తే కొంచెం రిస్క్. 1 సెకండ్ గైస్. ఓకే గైస్, కాల్ వచ్చింది. ఓకే, కొంచెము వీక్ ఎందుకు అవుతుంది, మార్కెటే వీక్ ఉంది ఈరోజు. బట్ నేను ఒక మంచి అప్వర్డ్ మూవ్ వస్తుంది అనుకున్నా, సో అందుకే బై చేసిన. కమాన్. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. కమాన్, ఇట్లనే ఇంకో క్యాండిల్ ఇచ్చిందా మంచి ఈ వీక్ అయిపోయింది ఈ క్యాండిల్. ఓకే గుడ్. కమాన్, 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్ కరెంట్లీ. నైస్. రిస్క్ రివార్డ్ ఎప్పుడు చూసుకోవాలి, కానీ నాకు ఇక్కడ కొన్నిసార్లు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్నిసార్లు అర్థమైపోతుంది అనమాట, ఏ ట్రేడ్ ఏ క్యాండిల్కి కింద వచ్చేస్తా అని చెప్పేసి. అప్పుడు నేను ఒక్కొక్కసారి రిస్క్ రివార్డ్ కి అగేన్స్ట్గా నేను ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే అర్థమైపోతాను అనమాట కొన్నిసార్లు. ఇక్కడ ఇది కంటిన్యూ అవ్వాలి, బట్ కిందికి వస్తుంది, చూద్దాం.
ఓవరాల్ మార్కెట్ అయితే పైకే ఉంది చూడండి. అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కిందికి పోతున్నా కొంచెం పై ఈడదాకా రావాలని అనుకుంటున్నాను నేను. కరెంట్లీ నెగిటివ్లో నడుస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని నిఫ్టీ బ్యాంక్ కూడా చూడండి 600 పాయింట్స్ పైకి ఉంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈఎంఐ దగ్గర రాని ట్రై చేస్తుందా ఎందుకు కంపోజిషన్. క్యాండిల్ అయితే క్రేజీగా ఎండ్ అయింది ఇది చూడండి. లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తామండి. ఈ క్యాండిల్ ఎంత మంచిగా ఎండ్ అయింది చూడండి. ఇది కంటిన్యూ చేసిందంటే మంచిగా వీడి దాకా వస్తుంది. అట్లీస్ట్ ఇది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్. ఇది మనం ఇక్కడ దాకా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇది 2 సెల్లర్ జోన్స్, కానీ అట్లీస్ట్ ఈడి దాకా వస్తుంది కదా. ఈడ ఎందుకు ఆగుతుందంటే ఈడ ఒక చిన్న ముడ్డి సెల్లర్ జోన్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. దీన్ని చేసేసి ఈడి దాకా వెళ్తుంది. ఇక్కడ కొంచెం టైంపాస్ చేస్తుంది, కానీ ఆ టైంపాస్కి మనం ఛాన్స్ చేయకుండా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. తర్వాత ఈ జోన్ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇక కొంచెం పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఇది, ఇక్కడ నుంచి 12 పాయింట్స్. ఓకే, ఈ సెల్లర్ జోన్ పాడు చేయాలి గైస్. ఇగో ఈ సెల్లర్ జోన్ కొంచెం తొక్కనే ట్రై చేస్తుంది. బట్ ఈ ఎన్ని రోజులను దొక్కుతుంటారు చెప్పండి, కోపం వస్తాయి కదా. సింపుల్ గైస్, 4 రోజులను దొక్కుతుంటే ఆబ్వియస్గా కంటిన్యూస్ వెళ్ళదు మార్కెట్. కొన్నిసార్లు పైకి వెళ్తాయి అనమాట. బట్ అగైన్ సెల్లర్ స్ట్రాంగ్ అయితే మళ్ళీ కిందికి రాని ట్రై చేస్తుంది. ఓకే, అది పాయింట్. ఇక్కడ మనం ఒక పొజిషన్ క్రియేట్ ఎక్కడ కొనుక్కున్నాం మనం, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొనుక్కున్నాం. మన టార్గెట్ ఇడికి పెడదాం 12 పాయింట్స్. ఓకే, 11 చేంజ్. స్టాప్ లాస్ ఈ ఈఎంఐ కన్నా కింద వస్తే అరే మూవ్ ఆరా నాయన. ఈఎంఐ కన్నా కిందికి వస్తే 9 or 15 ఈఎంఐ కన్నా కిందికి వస్తే నేను ప్లాన్ చేస్తాను. 1 సెకండ్ గాయస్, సారీ గాయస్, కాల్ వచ్చింది. ఓహోహోహో అన్న సాపు కిందికి వస్తుందా. చలో 9 ఈఎంఐ సపోర్ట్ తీసుకుంది. సూపర్, గుడ్. ఇది పర్ఫెక్ట్ సపోర్ట్ అనమాట. కొన్నిసార్లు కరెక్ట్ 9 ఈఎంఐ 15 ఈఎంఐ సపోర్ట్ తీసుకుంటే ఒక మంచి కన్ఫర్మేషన్ వచ్చినట్టు. ఓకే, కమాన్, గుడ్. యూజువల్లీ 9 ఈఎంఐ దగ్గరికి సపోర్ట్ తీసుకుని పైకి అయితే మంచి కన్ఫర్మేషన్. అదే 15 ఈఎంఐ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఇంకా మంచి సపోర్ట్. కావాలంటే నా వీడియో చూడండి, నేను 9 ఇంకా 15 ఈఎంఐ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్గా. ఓకే, కమాన్. ఇది కంటిన్యూ అయిందనుకోండి, ఇది దాకా వస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ బికాజ్ రిలయన్స్ నిఫ్టీ స్లో ఉంది మార్కెట్. చలో నైస్, 1000 రూపీస్కి వచ్చింది గైస్. గుడ్. ఈ ఏరియా బ్రేక్ చేయాలి ఇప్పుడు. ఇది అప్పటి నుంచి ఇక్కడ 3 సార్లు వచ్చింది. ఇప్పుడు బ్రేక్ చేసిందంటే పైకి వెళ్ళిపోతుంది ఈజీగా. ఇది బ్రేక్ చేసిందంటే 90% మన ప్రాఫిట్ ఇచ్చిపోతుంది గైస్. బ్రేక్ చేయాలి కానీ. ఇక్కడ 1:2 రిస్క్ రివార్డ్ నడుస్తుంది గైస్. 5 పాయింట్స్ లాస్, 11.9కి మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఫాస్ట్గా మూవ్ అయితే నేను ఇంకా హోల్డ్ చేస్తాను. 11 పాయింట్ తీసుకోవాలని రూల్ లేదు. ఫాస్ట్గా మూవ్ అయ్యి మనకు కొంచెం కాన్ఫిడెన్స్ అనిపించింది అనుకోండి ప్రైస్ యాక్షన్లో, వీ విల్ హోల్డ్ దిస్. కానీ చాలా స్లో నడుస్తుంది గైస్. ఇట్లా ఉంటే ఆప్షన్ బయర్స్కి కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఇంత స్లో మనం ఆప్షన్ బయర్స్ ఈజ్ నాట్ గుడ్. జోన్ అయితే బ్రేక్ చేసింది. సో హై ఛాన్సెస్ దట్ ఇట్ విల్ గో అప్. అదనే చూడండి 79. ఇందాక చెప్తున్నా 79కి వెళ్ళిపోయింది. మా జీవితం అసలు ఇది ఆగుతలే కదా. నేను అదాలిలో మధ్యలో ఒక స్వింగ్ ట్రేడ్ తీసుకున్నా గైస్. 2000 లాసెస్ నేను ఎగ్జిట్ కొట్టేసిన. ఎందుకంటే మంచిగా ఎగ్జిట్ కొట్టింది. ఇంత కిందికి వస్తుండే ఎగ్జిట్ కొట్టకపోతే. ఈరోజు చూడండి అసలు ఇంటలేదు 1కి. మా జీవితం
1 డే చూపెడితే అబ్బా ఈ క్యాండిల్ చూడండి గైస్, మైండ్ బాగ్లింగ్ అవుతుంది. అరే మన ట్రేడ్ ఉంది. చలో 1200 ప్రాఫిట్, బ్రేక్అవుట్ అయింది. గుడ్. 1500, 1700, సూపర్. 1800, కమాన్. యూజువల్లీ నేను ఈ టైంకి ప్రాఫిట్ బుక్ చేసుకుంటుండే. ఈ రిస్క్ టు రివార్డ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మంచిగా పనిచేస్తుంది కదా రిస్క్ టు రివార్డ్, 40 పాయింట్స్ ఇస్తుంది. నిఫ్టీ ఏం తెలుసా ఎట్లా మ్యానిపులేటివ్ అంటే మీరు తట్టుకోలేరు అనమాట. నేను దీంతో 5 సంవత్సరాలు సంసారం చేస్తున్నా కదా, నాకు దీని కథ తెలుసు. ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంది అంటే మీ బ్రెయిన్ కటక్ అయిపోతుంది, ప్రాఫిట్లు ఇవ్వదు, ఇచ్చి తినేస్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే వెన్ ఎవర్ నేను 3 ట్రేడ్ తీసుకుంటాను కదా, ఒక మంచి డీసెంట్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు నేను బుక్ చేసుకుంటాను. యూజువల్లీ అయితే నేను ఈ టైంకి బుక్ చేసుకుంటుండే, బట్ ఒకసారి రిస్క్ టు రివార్డ్ ఫాలో చేద్దాం. రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్ టు ఫాలో ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, ఎప్పుడు ఈ స్టాప్ లాస్ కొంచెం చిన్నగా చేద్దామా, ఇడికి పెడదాం. ఓకే, సో రిస్క్ టు రివార్డ్ ఎప్పుడు ఫాలో చేస్తే మంచిది. బట్ నిఫ్టీలో నాకు కొంచెం డౌట్ కొడుతుంటుంది అన్నమాట. ఈ క్యాండిల్ ఒక పెద్ద బిగ్ బార్ క్యాండిల్ ఇచ్చిందంటే క్రేజీ ఉంటుంది. మన ఇండియా విక్స్ 15 ఉంది. ఓకే, మొన్న 16, 17 చూపించిండే క్రేజీగా. సో వెన్ ఎవర్ ఇండియా విక్స్ పెద్దగా ఉంటే ఆప్షన్ బయర్స్కి ఇట్స్ గుడ్, తక్కువ ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్కి గుడ్. ఓకే, కమాన్. చలో గుడ్. బ్యాక్ టు 1600, 1800 ప్రాఫిట్ నడుస్తుంది గా. సూపర్, కంటిన్యూ. 2900 ప్రాఫిట్, సూపర్. 3000, ఇంకొంచెం వెస్. 3000, సూపర్. వన్ మోర్, సూపర్. 3500 ప్రాఫిట్ బుక్డ్ గైస్. ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ ఈడ క్యాప్చర్ చేసినాం మనం 13 పాయింట్స్. ఇది చూడండి గైస్, రెస్ట్ ఎట్లుంది. 1.75 స్టాప్ లాస్, ప్రాఫిట్ 13, అంటే 1:13. క్రేజీ. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. 14,000 ప్రాఫిట్ వచ్చింది. సూపర్. 14,000 అంటున్నా, 4,000 ప్రాఫిట్ వచ్చింది. నేను ఈరోజు డే ఎండ్ చేద్దాం అనుకున్నా గైస్, నాకు కొంచెం పని ఉంది. సో ఐ విల్ ట్రై టు ఎండ్ దిస్ డే. ఈరోజు ఒకటే ట్రేడ్ తీసుకున్నాను చూడండి, ఇంకోటి తీసుకుందామా వద్దా చూద్దాం సిచ్యువేషన్ బట్టి. బట్ నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నా గైస్, సంక్రాంతి కదా ఈరోజు. గుడ్, ఇంకా పైకి వెళ్తుంది, దట్స్ గుడ్. బట్ దిస్ వాజ్ అ సూపర్ గుడ్ ట్రేడ్ గైస్, నాకు చాలా నచ్చింది. మీరు ఫుల్ వీడియో చూసినట్టయితే మీకు నచ్చుతుంది. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఒకవేళ నేను ఇంకొక వీడియో చేస్తే నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను, లేదంటే బాయ్ ఫర్ టుడే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.